దేశంలో హనుమంతునికి లెక్కలేనన్ని ఆలయాలున్నాయి. ఏ గ్రామంలో చూసినా హనుమయ్య ఆలయం తప్పకుండా ఉంటుంది. హనుమంతుడు అంటే మన కళ్ళ ముందు ఓ రూపం సాక్షాత్కరిస్తోంది. కానీ సలాసర్ హనుమాన్ మిగతా రూపాలకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తాడు. మీసాలు గడ్డాలతో ఆయన మనకు దర్శనమిస్తారు. ఈ హనుమయ్యనే అక్కడి ప్రజలు సలాసర్ హనుమాన్ బాలాజీగా పూజిస్తారు. హనుమంతుడే బాలాజీ రూపంలో దర్శనమిస్తున్నారని, బాలాజీలో హనుమయ్యను చూసుకుంటున్నామని భక్తులు చెబుతున్నారు. హనుమంతుని ఆరాధించిన వారికి ఎటువంటి భయాలు ఉండవు. భూత ప్రేత పిశాచాల నుంచి విముక్తి లభిస్తోంది. ఇక బాలాజీని ఆరాధించే వారికి సంపదకు కొదవుండదు. ఆకలి దప్పికల నుంచి భక్తుల్ని రక్షిస్తాడని నమ్మకం. అంతేకాదు, కలియుగ దైవంగా బాలాజీని కొలుస్తారు. విచిత్రమైన ఆకృతిలో దర్శనమిస్తున్న హనుమాన్ వెనుక ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. 1811లో నాగౌర్ జిల్లా అసోటా గ్రామంలో ఓ రైతు పొలం దున్నుతుండగా ఓ విగ్రహం బయటపడింది. ఆ విగ్రహం బయటపడిన తరువాత గ్రామ పెద్ద కలలో స్వామి దర్శనమిచ్చి నన్ను వెంటనే సలాసర్కు తీసుకువెళ్ళమని చెప్పాడట. సలాసర్లో తన భక్తుడైన మోహన్ దాస్ మహారాజ్కు కలలో కనిపించి తాను మీసాలు గడ్డాలతో బాలాజీ రూపంలో వస్తున్నానని, తనకు ఆలయం నిర్మించమని చెప్పారట. అసోటా నుంచి ఎద్దుల బండిలో వచ్చిన హనుమయ్య సలాసర్కు చేరుకొని ఓ చోట ఆగిపోయింది. అక్కడే స్వామిని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి సలాసర్ హనుమాన్ బాలాజీగా పూజలు అందుకుంటున్నారు.